ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పక్షవాతం వచ్చిన వాళ్ళని చాలా మందిని చూశాను గాని ఇలాంటి విచిత్రమైన పక్షవాతం వచ్చిన వాళ్ళని ఇప్పుడే చూస్తున్నాను. డాక్టర్ గారు కూడా ఇదే మాట చెప్పారు బావగారు. అయితే మా ఆయన కోలుకోవడం కష్టమంటారా స్వామీజీ? ఆయుర్వేదంలో కష్టం అనేది ఏదీ లేదమ్మా. సమస్త రోగాలకి చికిత్స ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి రోగాలకైతే చికిత్స ఇంకా సులువుగా ఉంటుంది. ఆయుర్వేదంలో మీరు నిష్ణాతులనే మిమ్మల్ని పిలిపించాను బావగారు. నేను కాదు బావగారు. ఇలాంటి అరుదైన వ్యాధుల్ని నయం చెయ్యాలన్నా, ఇలాంటి వాళ్ళని మామూలు మనుషులుగా చెయ్యాలన్నా ఒకే ఒక్కడున్నాడు. అవునా? నా శిష్యుడు రాజా విక్రమార్క. శిష్య రాజా విక్రమార్క, రా నాయనా. హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర. ఇతనే నా శిష్యుడు రాజా విక్రమార్క. స్వామీజీ, ఎలా అయినా మా ఆయన్ని మామూలు మనిషిని చేయండి. నువ్వేం కంగారు పడకమ్మా. మీ ఆయన శరీరంలో చచ్చుబడిపోయిన ప్రతి నరాన్ని నాట్యం నాట్యం ఆడిస్తాను. నేను మాటిస్తున్నాను, కుదిరితే తొలి దశలోనే మీ ఆయన లేచి నడవడం కాదు, పరిగెడతారు. ఇదేదో నా ప్రాణం మీదకి వచ్చేటట్టుంది. వీడికి వీడు చెప్పుకునే ఇంట్రడక్షన్ చూస్తుంటే నాకేదో భయంగానే ఉంది. దేవుడా, ఏం జరుగుతుందో ఏంటో. ఇంకా ఆలస్యం ఎందుకు బావగారు? ఆ ట్రీట్మెంట్ ఏదో ప్రారంభించండి. శిష్య, గురూజీ, నన్ను ఆశీర్వదించండి. విజయీ భవ. పిలిచారా అండి? నీ కొడుక్కి పక్షవాతం వచ్చిందన్న బాధతో నీకు విజయీ భవకి విజయాంబికకి తేడా లేకుండా పోయిందే పాపిష్టిదానా. అయినా బాధపడదు, అన్నీ సర్దుకుంటాయి. ఏదేమైనా సరే అందరూ బాగుంటారు. శిష్య, నువ్వు ప్రారంభించు. ఏవైనా స్పర్శ తెలుస్తుందా? ఈ రోగికి తినడానికి ఏదైనా పెట్టండి.
నా బిడ్డని రోగి అంటుంటే వినడానికే చాలా బాధగా ఉంది. చచ్చిన వాణ్ణి శవమనడం, రోగమొచ్చిన వాణ్ణి రోగి అనడం మామూలే. మందారం, నువ్వు తినిపించమ్మా. నువ్వు తినిపించమ్మా. ఇలాంటి ట్రీట్మెంట్ అయితే ఎన్ని రోజులైనా తీసుకుంటాను. అప్! ఎక్కడ మా నాన్న స్టైల్లో ట్రీట్మెంట్ చేస్తాడో అని భయపడి చచ్చాను. ఇలా తిండితో వైద్యం చేయిస్తారు అని తెలుసుంటే ఈ యాక్షన్ ఏదో నేనే చేసుండేదాన్ని. కోర్టుకెళ్లకుండా ఆగాల్సింది దీపక్కే కాబట్టి దీపక్ యాక్టింగ్ చేయడమే కరెక్ట్. మీరు ఈ రోగి కాళ్ళకి ఈ ఔషధంతో మర్దన చేయండి. ఫీలింగ్ థాయిలాండ్ పోయి థాయ్ మసాజ్ చేసుకుంటున్నట్టుంది. ఒక పెళ్ళం తినిపిస్తుంటే ఇంకో పెళ్ళం కాళ్ళు పడుతుంటే భలే ఉంది. ఎంత కష్టం వచ్చినా ఈ యాక్టింగ్ని మాత్రం వదలను. ఎన్ని రోజులైనా ఇలాగే ఉండిపోతాను. గురువుగారు, ఆ మూలికను రప్పిస్తారా? హర హర మహాదేవ, శంభో శంకర. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.